హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి దేవుని నామములో మీ అందరికీ వందనములు. మరి ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యం వినటానికి, దేవుని సన్నిధిలో ఆయన మాటలు ఆలకిస్తానికి దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు. మరి నాకు తెలిసి మీరు చాలామంది స్కూల్స్కి వెళ్ళి, కాలేజెస్కి వెళ్ళి, ఆఫీసెస్కి వెళ్ళి, బహుశా ఈరోజు హాలిడే అయినప్పటికీ మేబీ తెలంగాణలో హాలిడే కానీ వేరే ప్రాంతాల్లో హాలిడే లేదు. అయినప్పటికీ దేవుడు కృప చూపిస్తూ మనల్ని సజీవులకులో ఉంచాడు. ఈరోజు ఒక చాలా ముఖ్యమైన అంశాన్ని మీతో ధ్యానించాలని ఆశిస్తున్నాను. దేవుడు నా హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి దేవుని మాటలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. మరొకసారి మిమ్మల్ని అందరినీ అవర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన గడియ అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుడి ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది జీవితములు ప్రభావితం చేస్తాం. ఎంతోమందిని దేవుడు తాకుతాం, మాట్లాడతాం, స్వస్థపరుస్తాం, విడుదలిస్తాం, ఆశీర్వదిస్తాం చూస్తున్నాం. మరి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడతాడో చూద్దామా? మరి కార్యక్రమం వెళ్ళక ముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ పాసనిలోకి వస్తున్నామయ్యా. మా అపరాధములు, మా బలహీనతలు, మా శాపములు సమస్తం నువ్వు మోసి ఉన్నావు నాయన. ఈరోజు నాయన మమ్మల్ని స్వేచ్ఛలుగా చేసి ఉన్నావు. ఇచ్చిన స్వతంత్రాన్ని మేము వ్యర్థపరుచుకోకుండా మేము నీ వాక్యానుసారమైన జీవితం జీవించే కృపను మాకు దయచేయి. ముఖ్యంగా నాయన ఈరోజు ఈ సాయంకాల సమయంలో ఏ ఉద్దేశములు కలిగి ఈ కార్యక్రమాన్ని నువ్వు మాకు అనుగ్రహించి ఉన్నావు, ఆ ఉద్దేశమును నెరవేర్చమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు మన అందరికి ఇష్టమైన సెల్ ఫోన్ గురించి మాట్లాడదామండి. ఏమండి, ఫోన్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు? స్త్రీలైనా, పురుషులైనా, పిల్లలైనా, పెద్దలైనా ప్రతి ఒక్కరూ ఏమంటే 2-3 ఫోన్లు పట్టుకుంటుంటారు కదండి. 2-3 సెల్ ఫోన్స్ కావాలి అని ఆశిస్తుంటారు. ఒక ఫోన్ లేకపోతే ఇంకొక ఫోన్, ఒక సిమ్ లేకపోతే ఇంకొక సిమ్. చూడండి, మరి నేను చదువుకున్న సమయంలో ఫోన్లు లేవండి. నేను చదువుకున్న సమయంలో ఫోన్లు లేవు. ఉద్యోగం చేసిన సమయంలో నోకియా ఫోన్లు ఉండేవి, చిన్న చిన్న బటన్ ఫోన్లు. ఏమండి, కానీ ఇప్పుడు ఈ ప్రస్తుత లోకములో ఎక్కడ చూసిన స్మార్ట్ ఫోన్స్. కనీసం ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలనుకుంటే కానీ 20,000 రూపాయలు, 30,000 రూపాయలు మనం చూస్తున్నాం. కానీ అసలు ఈ ఫోను మాట్లాడతాం, ఫోన్ చూస్తాము, పాపమా అండి అని చాలామంది అడుగుతుంటారు. మరి ఫోన్లోనే కదా వాక్యం వింటున్నాం, ఫోన్లో కదా మేము బైబిల్ చదువుకుంటున్నాం, ఫోన్లోనే కదా మేము ఏమంటే మొన్నటి వరకు ఆన్లైన్ క్లాసులు చేసాం, ఫోన్లోనే కదా మేము మా రక్త సంబంధులతో, మా బంధువులతో, మా స్నేహితులతో మాట్లాడుతున్నాం. చూడండి, ఫోన్ వాడటం తప్పు కాదు, కానీ ఫోన్కి బానిస అయిపోతాం తప్పు. ఏమంటే ఇంగ్లీష్లో దాని యాక్చువల్ పదం ఏంటంటే సెల్ ఫోన్ అంటారు. సెల్ అంటే ఏమంటే చెరలో ఉన్నవాడు, జైల్లో ఉన్నవాడు, దాన్ని సెల్ అంటారు. ఆ సెల్లో పెట్టబడిన ఫోన్. మరి ఈరోజు ప్రస్తుత లోకంలో ఒక సామాన్యమైన మనుషుడు 5 గంటల సేపు ఫోన్ వాడుతున్నాడు మినిమం. ఏమంటే మ్యాక్సిమం అది ఇంకా మీకే తెలుసు. 85 సార్లు ఒక యావరేజ్ ఏమంటే ఒక వ్యక్తి తన ఫోన్ని చూసుకుంటుంటాడండి రోజులో. కానీ ఈరోజు చాలామంది ఈ ఫోను వాడుతున్నారు, కానీ ఈ ఫోన్కి బానిస అయిపోతామనేది మనం చూస్తున్నాం. చూడండి, బైబిల్లో ఒక మాట, ప్రభు దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో మనం చూద్దాం. 1 కొరింథీ 10వ అధ్యాయము 23వ వచనం మనం ధ్యానిద్దాం. అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలుగుదు, గాని అన్నీయు చేయవలసినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీయు క్షేమాభివృద్ధి కలుగు చేయవు. క్షేమాభివృద్ధి. ప్రస్తుత లోకములో డాక్టర్స్ ఏమండి సెల్ ఫోన్ వాడటం వల్ల, అధికముగా వాడటం వల్ల, కానీ 1 గంట సేపు మన ఫోన్లో చెవులో ఫోన్ పెట్టుకుని మాట్లాడటం వల్ల ఎన్ని బలహీనతలు దేహంలో, ఏమండి మానసికమైన బలహీనతలు, శారీరకమైన బలహీనతలు, మన కాన్సన్ట్రేషన్ అంత మాత్రం కాదు, ఎక్కువ సెల్ ఫోన్ వాడటం వల్ల ఏమంటే డిప్రెషన్ గురవుతాం అనేది ఈరోజు వైద్యులు మనకి చెప్తున్నారు. గూగుల్ నిండా మీరు చూడొచ్చు, ఎంతో ఒక రీసెర్చ్ చేసి వారు కనిపెట్టి ఉన్నారు. ఈరోజు
ఈ సెల్ ఫోను నిన్ను కంట్రోల్ చేస్తుందా, లేకపోతే నువ్వు సెల్ ఫోన్ కంట్రోల్ చేస్తున్నావా? ఒకసారి ఒక మందిరానికి వెళ్ళానండి. మరి ఆ మందిరంలో వారు వాక్య పరిచర్యకి పిలిచిన్నారు. కానీ అక్కడ ఒక దేవుని సేవకుడు నా ముందు ఒక ప్రసంగం చేస్తున్నారు. సో నేను అన్నాను, అయ్యా దేవుని సేవకులు ప్రసంగం చేస్తున్నారు, అయిపోనివ్వండి, రెండో ప్రసంగము నాది కాబట్టి నేను నా సమయానప్పుడు వెళ్తాను ముందుకని. వెనకాల కూర్చున్నప్పుడు మందిరంలో ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోను. కొంతమంది యూట్యూబ్ చూస్తున్నారు, కొంతమంది ఫేస్బుక్ చూస్తున్నారు, కొంతమంది నన్ను చూసి చెవుల్లో ఇలా చెవులు కప్పుకొని మాట్లాడుతున్నారు. ఏమండి, ఆగలేక నా పక్కన ఉన్న ఆయన అనేసాను, ఎందుకండి యూట్యూబ్ చూస్తున్నారు, వాక్యం చెప్తున్నారు కదండి. లేదండి, ఈరోజు లైవ్ ప్రోగ్రామ్, అయ్యగారు ఇచ్చే లైవ్ ప్రోగ్రామ్ నేను ఇక్కడ చూస్తున్నాను అంటున్నాడు. ఏమండి, అయ్యో, ఈరోజు మానవుడు సెల్ ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నాడండి. ఒక 10 నిమిషాలు ఫోన్ కనబడకపోతే ఏమండి ఆందోళన పడిపోతున్నాడు, కలవరపడిపోతున్నాడు, ఒత్తిడికి గురైపోతున్నాడు. రాత్రులు చూడండి ఎంతమంది పడుకోకుండా 10 అయినా 11 అయినా 12 అయినా ఆ సెల్ ఫోన్లో వార్తలు, ఆ సినిమాలు, ఏమన్నా వ్యర్థమైన వాటిని చూస్తూ వారి దేహాన్ని పాడు చేసుకుంటున్నారు. సరే, కుర్రపిల్లకాయలు ఏదో చిన్నపిల్లలు యవనస్తులు అలా చేశారంటే అర్థం ఉంది. వివాహమైన వారు ఇంట్లో భార్యను పెట్టుకొని భర్తను పెట్టుకొని ఏమండి పక్క మంచం మీద ఒకే మంచం పడుకొని భార్యతో భర్తతో సంభాషిస్తూ మానేసి, కలిసి ప్రార్థిస్తూ మానేసి, కలిసి వారిద్దరూ దేవుణ్ణి స్తుతిస్తూ మానేసి ఎవరికి వారు సెల్ ఫోన్లు పట్టుకొని ఎంత భయంకరంగా ఈరోజు జీవిస్తున్నారండి. చూడండి ప్రియరారా, ఈ సెల్ ఫోను మనకి తెలియకుండానే ఇది మన సమయాన్ని దోచుకునేలాగా ఉంది. ఎఫెసీ గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఏమనంటే, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రతి అవకాశమని మీరు ఉపయోగించుకోండి. సమయము డబ్బు కంటే విలువైనదండి. ఈరోజు మీకు ఎవరైనా 10 కోట్ల రూపాయలు ఇచ్చి, సరే 10 ఎందుకు, 100 కోట్ల రూపాయలు ఇచ్చి, బాబు ఇదే నీ చివరి రోజు, నీకు నీ ఆయుష్ కావాలా, 100 కోట్లు కావాలా అంటే ఏం చేస్తారు మీరు? బాబు 100 కోట్లు వద్దయ్యా, బ్రతికుంటే చాలు అంటాం కదండి. అలాగా దేవుడిచ్చిన సమయాన్ని ఈరోజు చాలామంది వ్యర్థపరుచుకుంటున్నారు. మనందరికీ రోజుకి దేవుడు 88,000 రూపాయలు ఇస్తున్నాడండి అంటున్నారా? అవునండి, 88 నిమిషములు దేవుడు ఇస్తున్నాడు. ఆ నిమిషాలు మనం ఏం చేస్తున్నాం? ఆ నిమిషాలు ఎంతగా మనం సద్వినియోగపరుచుకుంటున్నాం? ఈరోజు చాలామంది వారి జీవితంలో దేవుడిచ్చిన అవకాశాలని, దేవుడిచ్చిన తరుణములని వ్యర్థపరుచుకుంటున్నారండి. చూడండి, దేవుని బిడ్డలారా, లోకములో ఉన్న వారిలాగా మనము జీవించకూడదు, లోకములో నడిచేవారిలాగా మనము నడవకూడదు. బైబిల్లో ఇదే మాటలు కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనములు పౌలు కొలొస్సీ సంఘానికి చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ ఉత్తరము ద్వారంగా ఈ కొలొస్సీ సంఘానికి ఎపఫ్రొదితు వారి పరిచర్య గురించి చెప్పి తీసుకువెళ్ళినట్లు మనం చూస్తున్నాం. చూడండి ఎంత చక్కని మాటలు అక్కడ పౌలు కొలొస్సీ సంఘానికి తెలియపరుస్తున్నారు. ఒకసారి చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడనే క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చూడండి, మనము ఈ భూ సంబంధ వాటి మీద మనము మనసు పెట్టకూడదు. ఈ సెల్ ఫోన్లో చాలామంది అంటారు, అన్న అట్లా అంటే మేము సెల్ ఫోన్లో కదన్నా మేము బైబిల్ చదువుకుంటున్నాం. సెల్ ఫోన్లో బైబిల్ చదువుకుంటున్నావు, సెల్ ఫోన్లోనే మళ్ళీ ఏం చదువుతున్నావు? వ్యర్థమైన వార్తలు చదువుతున్నావు, వ్యర్థమైన మాటలు చూస్తున్నావు, వ్యర్థమైన వాటిని నీ వాటి మీద నీ మనసు పెడుతున్నావు. చూడండి, పరిశుద్ధ గ్రంథం అని ఉంది, కానీ ఎక్కడన్నా ఏ కంపెనీ వాడన్నా పరిశుద్ధమైన ఫోన్ పెట్టాడండి? పెట్టడా? దేవుని వాక్యము ప్రింటెడ్ బుక్ ఎత్తుపట్టుకొని చదువుతాం చాలా ఉత్తమైన అలవాటు. దేవుని వాక్యముని ధ్యానిస్తాము ఉత్తమైన అలవాటు. ఏమండి, కీర్తనదారుడు మొదటి అధ్యాయంలో మొదట కీర్తనలో రాయబడి దుష్టుడు ఆలోచన చెప్పి నడవక
పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చునక, దేవుని ధర్మశాస్త్రము దివారాత్రం ధ్యానించువాడు ధన్యుడు. ఏమండి, ఈరోజు చాలామంది వారి జీవితంలో దేవుని వాక్యము మీద మనసు పెట్టలేకపోతాం. కారణం, నువ్వు సెల్ ఫోన్ చూసినట్లు 85 సార్లు దేవుని వాక్యమును తిరిగేసి చూస్తే ఈ పాటకు నువ్వు ఎంత గొప్ప విశ్వాసం అయిపోయి ఉండేవాడు, నువ్వు ఎంత దేవుని శక్తిని పొందుకునేవాడు. స్మిత్ విగిల్స్వర్త్ అనే ఒక దేవుని సేవకుడు ప్రతి 15 నిమిషాలకు బైబిల్ తెరిచి చదువుతాడంటండి. ప్రతి అరగంటకి ఆయన ప్రార్థన చేస్తాడంట. బా, ఎంత గొప్ప సేవకుడు అండి. వాళ్ళ ముని మనవడు ఏమండి పీటర్ అని ఆయన వారు జోనస్బర్గ్లో సౌత్ ఆఫ్రికాలో యాక్స్ చర్చ్కి పాస్టర్గా ఉన్నారు. 10,000 మంది సంఘం, ఎంతో గొప్ప పరిచర్య చేస్తున్నారు. అలా వారి పిల్లలందరూ, ముని మనవలందరూ, గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ అందరూ కూడా సేవలో ఉన్నారు. ఆ స్మిత్ విగిల్స్వర్త్ ఆయన నేర్చుకునేది ఏంటంటే దేవుని వాక్యించేది. దేవుడు ఒకసారి ఆయన ట్రైన్లో వెళ్తుంటే ప్రభు అన్నాడు, ఇక్కడ దిగిపో అన్నట్ట. అయ్యా ఇది కాదయ్యా, ఇంకా 2 స్టేషన్లు దాటాక నేను దిగాలని. లేదు, ఇక్కడ దిగిపోను. దిగిపోయాడంట. దిగిపోయి దేవుడు ఒక స్టేషన్ నుంచి బయటకు వచ్చి 2 వీధులు దాటినంటే ఒక ఇల్లు చూపించాడంట. ఆ ఇంటికి వెళ్ళి బెల్లు కొట్టాడు. కొట్టి ప్రభు అన్నాడు, అక్కడ కొట్టిన బెల్లు కొట్టిన వెంటనే ఆ ఇంట్లో ఒక చిన్న పాప కర్రలు పట్టుకొని నిలబడి ఉందంట. ప్రభు అన్నాడంట ఆమెతో, దేవుడు ఏమంటే యేసు నామములో లేచినాడు, నువ్వు స్వస్థత పొందు అంటే ఆయన ఏం చేశాడు తెలుసా? పలకమంటే వెళ్ళి ఆమె చేయి పెట్టాడంట. ఏమంటే కానీ స్వస్థత పొందింది. మరలా ట్రైన్ ఎక్కి వచ్చి బైబిల్ తీసి చదువుతానంట. బైబిల్ తీసి చదువుతుంటే మోషే చేసిన తప్పైన కార్యాన్ని, ఏమంటే మోషే బండ మీద మాట్లాడమంటే కర్రచి కొట్టాడు కదా, ఆ మాటను ప్రభువు తీసుకు చూపించి నువ్వు కూడా ఇలాంటి తప్పు చేసావు అన్నప్పుడు ఆ ట్రైన్ మరలా ఇంకో ట్రైన్ ఆయన ఎక్కి వస్తున్నప్పుడు పశ్చాత్తాపడ్డాడు దేవుని వాక్యం ద్వారా. అంత గొప్ప సేవకుడు అండి. ఏమండి, అలాగా తన తప్పుని, తన హృదయాన్ని దేవుని ఎదుట సరిగా పెట్టుకుంటున్నాడు. చూడండి, మనం సెల్ ఫోన్ చూస్తున్నప్పుడు ముఖ్యంగా ఈ సోషల్ మీడియా అవనివ్వండి, ఈ వార్తలు అవనివ్వండి, ఏమన్నా ఇంకేం చూస్తారంటే చాలామంది ఆ మనుషులతో మాట్లాడనివ్వండి, ఇవన్నీ మనకేం కలుగు చేస్తుంది తెలుసా? కృంగుదల కలుగు చేస్తుంది, మనకి కలవరం కలుగు చేస్తుంది, మనకి ఆందోళన కలుగు చేస్తుంది. కానీ ఏ మనసు అయితే ప్రభువు మీద ఆనుకొని ఉండెనో ఆ మనసు దేవుని యందు ధైర్యం పొందుతుంది. చూడండి, బైబిల్ చదువుకున్నప్పుడు కూడా చాలామంది సెల్ ఫోన్ ఆన్లో పెట్టుకుంటారు. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కూడా చాలామంది సెల్ ఫోన్ పక్కనే పెట్టుకుంటారు. ప్రార్థన అప్పుడు సెల్ ఫోన్ రింగ్ అయితే వెంటనే ఎత్తేస్తారు. మీటింగ్లో ఏమంటే దేవుని వాక్యం వింటుంటే ఫోన్ రింగ్ అయిందనుకోండి, ఏదో కొంపల మీద ఎలాగా ఆ ఫోన్ ఎత్తి హలో హలో అని అరుస్తుంటారండి. చాలాసార్లు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం, దేనికి మనం బానిస అయిపోయాం. ఈరోజు చాలామంది చిన్నపిల్లలు, పెద్దవారు, వృద్ధులు పొద్దున్న లేచి గంట సేపు వెళ్ళి మోహరించి ప్రార్థన చేసుకోవాలని ఉండదు, కానీ ఆ సెల్ ఫోన్లో కావాలంటే ఏ పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారో వినాలని ఆతృత పడుతుంటారు. చూడండి, మేము ఇచ్చేవి ఏమంటే మన హోటల్కి వెళ్ళామండి. హోటల్కి వెళ్ళాక మనం ఈ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాక ఏమో చట్నీలు ఇస్తాడు, 4 చట్నీలు, సాంబారు. ఏమంటే అప్పుడు ఏం చేస్తాం, ఇది చట్నీ లాంటిది. చెప్పాలంటే ఇడ్లీ కంటే చట్నీ కొన్నిసార్లు బాగుంటుంది, కానీ ఇడ్లీ తింటే బలమా, చట్నీ తింటే బలమా? ఏమంటే అలాగా దేవుని వాక్యం నువ్వు వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో కూర్చుని నిదానముగా దేవుని వాక్యమును మనం చదవాలండి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. ఒక వాక్యం మనం విన్నాక ఆ వాక్యమును మరలా ప్రభువా ఈ వాక్యము ద్వారా ఈ సేవకుడు దాన్ని నువ్వు మాట్లాడావు, ఈరోజు నా జీవితంలో ఏమేమి లోపాలు ఉన్నాయో నాకు చెప్పాయా, నా జీవితం నేను సరిచేసుకోవాలని ఆశిస్తున్నాను అని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థనలో కనిపెట్టాలి. ఈరోజు ఎంతోమంది చెడు కార్యాలు, ఈరోజు ఏమంటే సెల్ ఫోన్లో డేటింగ్ యాప్స్ వచ్చేసినాయి, సెల్ ఫోన్ అశ్లీలమైన దృశ్యాలు, సెల్ ఫోన్లో సినిమాలు. ఒకప్పుడు సినిమా చూడాలంటే ఏమంటే సినిమా హాల్కి వెళ్ళాలి, టికెట్ కొనుక్కోవాలి, లైన్లో నిలబడాలి. ఇప్పుడు అంత అవసరం లేదు. సినిమా హాల్ రిలీజ్ అవ్వకముందు సెల్ ఫోన్ రిలీజ్ అయిపోతుంది. ఏమంటే ఈరోజు మానవుడు ఈ ఫోన్కి బానిస అయిపోయాడండి. ఎంత బానిస అయిపోయాడంటే తన తల ఆకాశం వైపు ఎత్తి దేవునిని చూడలేకపోతున్నాడు.
ఫోన్ పట్టుకుని ఫోనునే దేవుడిగా ఆరాధిస్తున్నాడు కానీ శూన్యమును సృష్టిని చేసిన దేవుణ్ణి, మానవుని మట్టి తీసి రూపించిన ప్రభువుని ఆయన ఆరాధించలేకపోతున్నాం. ఏమండి, అంత మాత్రం కాదు. ఇక్కడ చూసినట్లయితే మనము గలతీ రాసిన 2 తిమోతి 1వ అధ్యాయము 7వ వచనములో పౌలు తిమోతికి ఒక చక్కని మాట చెప్తున్నాడు. ఏంటో చదవండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చనే గాని పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు. ఇక్కడ చాలామంది అని చెప్తారు, కంట్రోల్ చేయలేకపోతున్నాము. ఇది అడిక్షన్ అండి. ఒక వ్యసనం. ఒక సిగరెట్ తాగేవాడికి ఎలా అది ఒక అడిక్షను, అలాగే ఒక వ్యసనము. తాగుబోతుకి ఎలాగ సారాయి వ్యసనము, వ్యభిచారికి ఒక వ్యభిచారం ఎలాగ వ్యసనము, ఈ సెల్ ఫోన్కి అడిక్ట్ అయిన వాళ్ళు కూడా అది ఒక వ్యసనమే అండి. అది ఒప్పుకోరు చాలామంది. ఏమండి, అది ఒప్పుకోరు వాళ్ళు. ఎందుకంటే అది ఒప్పుకుంటే వాళ్ళు పెద్ద ఏదో మేమేం పాపం చేశామన్నా, మేమేం తప్పు చేశామని లేదు. దేవుడిచ్చిన సమయాన్ని దేవుడికి ఇవ్వకుండా, దేవుడిచ్చిన దేహాన్ని దేవుని వాక్యముతో నింపకుండా నువ్వు పాడు చేసేది ఏదైనా సరే అది అపవాద సంబంధమైనది. ఏమైనా ఇక్కడ చూడండి, దేవుడు అంటున్నాడు మనకి. దేవుడు ఏమి ఇచ్చాడంట? మరొకసారి చదవండి అన్న ఆ మాట. దేవుడు మనకు శక్తియు ప్రేమయు. దేవుడు మన శక్తి ఇచ్చాడు. ఏం శక్తి? పక్కను కొడటానికి కాదండి, వ్యసనముల నుంచి విజయం పొందుతానికి. నువ్వు ఒకవేళ ఈ సెల్ ఫోన్కి నువ్వు ఈ ఒక వ్యసనముగా నీకు మారిపోయి దీనికి ఒక ఎడిక్షన్ అయిపోయావంటే, నువ్వు దేవుని దగ్గర వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చినప్పుడు అండి, నీ వ్యసనముల నుంచి నీకు విడుదల ఇవ్వగలిగిన వాడు. ఇది కూడా పాపమే. చాలామంది చెప్తుంటారు. ఏమండి, ఆ ఫోన్ ద్వారంగా అనవసరమైన మాటలు, పెద్దమైన మాటలు, అవమానించే మాటలు, దూషించే మాటలు, పుకార మాటలు, బూతు మాటలు, గంటలు మాట్లాడతారండి. వ్యర్థమైన మాటలు. వివాహం కాకముందే పరాయి స్త్రీతో, పరాయి పురుషుడితో, ఏమండి, ప్రేమ అనే పేరు చెప్పుకొని దేవుడిచ్చిన పరిశుద్ధతని ఈ ఫోన్ ద్వారా కదండి. ఒకప్పుడు ఎవరన్నా ప్రేమించుకోవాలంటే వాళ్ళ ఇల్లు కలవాలి. ఈరోజు కలవవసరం లేదు. ఏమండి, ఎంత భయంకరమైన వ్యభిచారము ఈరోజు, జారత్వం ఈరోజు ఈ సెల్ ఫోన్ల ద్వారా జరుగుతున్నాయి. ఇక దేవుడు మనకు శక్తిని ఇచ్చాడు. దేవుడు మనకు ఆశా నిగ్రహం ఇచ్చాడు. ఈ సెల్ ఫోన్ నిన్ను కంట్రోల్ చేయకూడదు, నువ్వు ఈ సెల్ ఫోన్ కంట్రోల్ చేయాలి. ఏమండి, ఎలా కంట్రోల్ చేస్తావు? పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు. ఎలా ఉంటాడు దేవుడు నీళ్ళు ఉన్నాడో లేదు నీకు ఎట్లా తెలుస్తుంది? నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నప్పుడు నువ్వు దేవుని వాక్యంని చదువుతావు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దేవునితో నువ్వు మాట్లాడాలని ఆశిస్తావు. నువ్వు పరిశుద్ధముగా జీవించాలని ఆశిస్తావు. అశ్లీలమైన వాటిని చూడవు. లోకము వాటిని నువ్వు నీ మనసు అటువైపు తిప్పవు. పాపము వైపు నీ హృదయమును తిప్పవండి. ఆశా నిగ్రహం అనే వరం ఉండాలి. చూడండి, సామెతలు రాయబడి ఉంది. ఒకసారి ఈ మాట మనం చూద్దాం. సామెతలు 25:28 ఒకసారి చూడండి. 25:28 సామెతలు ఏం చెప్తున్నాడు చూడండి. ఆశా నిగ్రహం లేకపోతే 25 అధ్యాయము 28 వచనం. ప్రాకారము లేక పాడైన పురములో ఎంతో తన మనస్సుకు అణుచుకోలేని వాడును అంతే. ఏమండి, ప్రాకారము లేని పట్టణం ఎలా ఉంటుందో, తన మనస్సుని సెల్ఫ్ కంట్రోల్, సెల్ ఫోన్ నేను చూడను, అశ్లీలమైన దృశ్యాలు నేను చూడను, వ్యర్థమైన వాటితో, వ్యర్థమైన మనుషులతో నేను మాట్లాడను. చూడండి, నా మనసును దేవుని వాక్యముతో నింపుకుంటాను. నువ్వు దేవుని వాక్యముతో నింపబడి ఉన్నప్పుడు దేవుని ఆధీనములో నీ హృదయం ఉంటుంది. నువ్వు లోకవాటితో నింపుకున్నప్పుడు అపవాది నీలో ఉంటాడు. చూడండి, చాలా జాగ్రత్తగా ఉన్నాడు. బైబిల్లో రాయబడింది, తలుపు ఎద్ద ఉండి తట్టుచున్నాను, ఎవడైనా తలుపు తెరిస్తే నేను వాడు లోపలికి వచ్చి భుజిస్తానన్నాడు. కానీ సాతాను గడి తలుపు కట్టడండి. సాతాను గడి తలుపు దూసుకుని వచ్చేస్తాడు. ఏమండి, మనము ఆ పాప వ్యసనము, ఆ దుర్మార్గతనము మన దేహాన్ని అపవిత్రత పరిచి మనల్ని గాయపరిచే స్థితిలోకి మనం వెళ్ళిపోతాం.
అప్పుడు ఇట్ విల్ బి టూ లేట్. ఏమండి, ఈరోజు నీ జీవితం ఎలా ఉంది ప్రియుడా? ఈ సెల్ ఫోన్లోనే వాక్యం వింటున్నావు, యూట్యూబ్లో ఎంత అశ్లీలమైనవి, ఎంత ఏమైనా ఎక్లితనం జోక్స్, 2 విధమైన మాటలు చూడండి, ఎన్ని దేవుడికి అసహ్యం అండి. చూడండి ఎఫెసీ గ్రంథంలో మనం ఏమన్నీ చూస్తున్నాం, దేవుడు ఇలాంటి వాటిని అసహ్యించుకుంటాడని. చూడండి ఎఫెసీ గ్రంథము 5వ అధ్యాయము చదవండి. కృతజ్ఞతా వచనములు మీరు చెప్పవలసినను గాని బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారైనను అపవిత్రుడైనను విగ్రహారాధకుడైనను లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు కూడా నిశ్చయముగా తెలియను. ఏమండి, అంత మాత్రంగా 4వ అధ్యాయము 31 చదవండి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, అల్లరి ప్రాంక్ అంట. ఏమంటే ప్రాంక్లు అంట, అది ఎక్లితనం, జోకులు, కామెడీలు. ఏమండి, ఈరోజు వ్యర్థమైన వాటి మీద మన మనసు ఏమంటే వంటలు అలా చేయాలి, ఇది అలా చేయాలి, అది అలా చేయాలి. ఏమండి, యూట్యూబ్ లేకపోతే ఫేస్బుక్ ఒకరిని అంతగా ఎడ్యుకేట్ చేస్తుందంటే మరి ఎందుకు పిల్లలు స్కూల్కి వెళ్తాము, ఎందుకు బోర్డ్ ఎగ్జామ్ రాసుకుంటాము, ఎందుకు ఏమండి డాక్టర్ చదువుతాము? యూట్యూబ్ చూసేస్తే డాక్టర్ అయిపోవచ్చు కదా. ఏమండి, చూడండి, వ్యర్థమైన వాటి మీద నీ మనసు పెట్టవద్దు. దేవుని వాక్యం ఏమంటే చాలామంది అండి, అసలు ఎంతోమంది ఫోన్ చేస్తారు, అయ్యా మనసు బాగాలేదు ప్రార్థన చేస్తాం, మనసు సెట్ అయిపోయాక మళ్ళీ 2 రోజులు మనసు బాగాలేదు మళ్ళీ 2 రోజులు మళ్ళీ ఇదేంటి ఇది అంటే ప్రార్థన చేసినప్పుడు సెట్ అయిపోయాక మళ్ళీ అంటే ఎక్కడ ఈ లోపం వచ్చింది? మీరు దేవుని వాక్యం చదవరండి. ఎవడైతే దేవుని వాక్యం చదవడో వాడు ఎప్పుడు మనసు బాగోదండి. అసలు నిరాశే, దరిద్రతే, శాపమే, ఏది కలిసి రాదు. దేవుని వాక్యమును చదివి ధ్యానించేవాడు, దేవుని వాక్యమును చదివి పఠించి దాని ప్రకారం జీవించేవాడు జీవితము ఆశీర్వదించబడుతుంది. ఏమండి, చూడండి, అందుకే కీర్తనదారుడు ఏమంటున్నాడు చూడండి, 119:37 Psalms 119:37. మీ బైబిల్ తిప్పని కొన్ని రిఫరెన్స్ ఇస్తున్నాను. మీరు చాలామంది బైబిల్ అసలు ఇప్పుడన్నా చూస్తున్నారా? అందుకే అంటే సెల్ ఫోన్ దూరం పెట్టుకుని బైబిల్ దగ్గర పెట్టుకోనండి. ఏమండి, 119:37 చదవండి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళు తిప్పేవే ప్రభువా. ఏమంటున్నాడు? వ్యర్థమైన వాటిని చూడకూడదయ్యా నేను. వ్యర్థమైన వాటివి ఏంటి? సెల్ ఫోన్లో ఏముంటాయి? వ్యర్థమైనవి. అవి నీ ఆత్మని పరలోకాన్ని తీసుకెళ్ళేవా? ఏమండి, అది నిన్ను నీ పాపం నుంచి పవిత్రపరిచేవా? యేసుప్రభు ఏమన్నాడు? ఏమంటే మన అతిక్రమములు, మన దోషములు మనం ఒప్పుకొని అడిలా మన క్షమాపణ పొందుతాం, అంతే కదా. లేకపోతే సెల్ ఫోన్ చూసి వాక్యం వినటం వలన నువ్వు పాప క్షమించబడతాయా? నువ్వు ఒప్పుకోవాలి, నువ్వు విడిచిపెట్టబడాలి. నువ్వు దేవుని వాక్యము, కల్మషము లేని దేవుని వాక్యం. ఈరోజు యూట్యూబ్లో, ఈ సోషల్ మీడియాలో, ఈ సెల్ ఫోన్లో దేవుని వాక్యము ఏమంటే కల్తీ చేసేస్తున్నారండి. కల్తీ. మన ఎక్కడో మేము దారిలో వెళ్తుంటే ఒక పల్లెటూరు దగ్గర ఆగాల్సి వచ్చింది. సరే ఆగేసి అక్కడ సరే దాహంగా ఉందని కూల్ డ్రింక్ కొనుక్కున్నాం. పెప్సీ అంతా ఒకేలాగుంది, కానీ తాగితే కలర్ చూడాలా ఉంది. ఇదేంటయ్యా అంటే, ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే, పక్క ఊరు నుంచి వచ్చిందండి అంట. ఏమండి, అంతే. ఇలా కల్తీ. చూడు, నీకు సత్యమైన వాక్యం ఎలా తెలుస్తుంది కల్తీయే కాదని? అది కల్తీయే కాదని నీకు ఎలా తెలుస్తుంది? నీకు సత్యం అనేది తెలిసినప్పుడు, అబద్ధం ఏదో నీకు తెలుస్తుంది. దేవుని వాక్యము సత్యమైనది. చూడండి, కీర్తనదారుడు అంటాడు, అయ్యా నా కళ్ళు వ్యర్థమైన వాటివి. ఆ వాహనాలు, ఆ మాటలు, ఆ ఎకిలితనమైన జోకులు, ఆ వ్యర్థమైన వాటి నుంచి నా నేత్రములు తొలగించే నాయన.
ఆ సినిమాలు, ఆ పాపము, అశీలమైనవి, ఆ వ్యర్థమైన మనుషులు నుంచి నా నేత్రములు తీసివే ప్రభా అంటూ ఏమన్నాడు చూడండి. దాని తర్వాత నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము. ప్రిజర్వ్ మై లైఫ్ అకార్డింగ్ టు యువర్ వర్డ్. దేవా, నీ వాక్యము సారంగా నా బ్రతుకు నేను రక్షించబడాలి. ఇంకో మాట చెప్పాలంటే నీ వాక్యము నన్ను జీవింపజేస్తుంది. నీ వాక్యము నన్ను ఉల్లాసపరుస్తుంది. నీ వాక్యము నన్ను నీ చిత్తములో ఉండటానికి కృప చూపిస్తుంది. నీ వాక్యము నా జీవితముని ఫలించేవాడుగా చేస్తుంది. ఎంత భయంకరమైన లోకంలో మనం ఉన్నామండి ఈరోజు. మొన్న ఒక తల్లి గారు చెప్తున్నారు, అయ్యా నా 12 సంవత్సరాల పాప అయ్యా, ఆ పాపకి మేము సెల్ ఫోన్ ఇచ్చాం ఆన్లైన్ క్లాస్ అని. 35 సంవత్సరాలు ఒక వ్యక్తితో మాట్లాడుతుంది అయ్యా. ఏంటంటే 35 సంవత్సరాల వ్యక్తితో మాట్లాడుతుంది. నాకు అతను లేకపోతే నేను ఉండలేను, నేను బతకలేను అంటుంది అయ్యా. ఏం చేయాలి? ఏంటంటే అతను చూడలేదంట, అంటే అతను కలవలేదంట, కానీ ఎమోషనల్ కనెక్ట్ అయిపోయిందంట. ఇదేంటండి? ఇంత భయంకరమైన లోకంలో ఉన్నాం. ఈ సెల్ ఫోన్లకి, ల్యాప్టాప్లకి, ఎలక్ట్రానిక్స్ ఎంత భయంకరం. ఈరోజు నీ జీవితంని దేవునికి సమర్పించో ప్రియుడా. దేవుని వాక్యమును చదువు, దేవుని వాక్యమును ఉపవాసం ఉండి, ఓ యవనుడా, ఓ యవనరాలా, ఓ యవనస్తుడా, ఈరోజు నువ్వు చాలామంది యవనస్తులు సెల్ ఫోన్లు పెట్టుకొని పిచ్చి పిచ్చి ఆశలు వేస్తున్నారండి. 2-3 సిమ్లు పెట్టుకుంటున్నారు, 2-3 బైబిల్ పెట్టుకోవచ్చు కదా. అదేదో కొత్త ఫోన్ వచ్చినండి ఇలాగ ఓ ఊపేసి చూపిస్తారు. ఆ ఫోన్ లేకపోతే ఓ కంగారు ఊడిపోతారు, ఆందోళన ఊడిపోతారు. బైబిల్ చదవకపోతే అసలు చీమ కొట్టినట్టు కూడా ఉంటుంది నీకు. మళ్ళీ నీకు పరలోకం కావాలా? ఎందుకు నీకు పరలోకం? పో, నరకానికి పో. ఎందుకు నీకు దేవుని వాక్యం? నీకు దేవుని వాక్యం అసహ్యం కదా. చూడండి ఆ మాటలు మన కీర్తనదారుడు అంటున్నాడు, కీర్తనలు 50వ అధ్యాయము. దయచేసి మీ బైబిల్ చూడండి, మీ బైబిల్ చెప్పండి. నేను కొత్త బైబిల్ తీసుకున్నా, ఈ పేజీలు అంటికిపోతున్నాయి. కీర్తనలు 50వ అధ్యాయము 17వ వచనం. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను వెనుకకు త్రోసివేసెదవు. ఏమంటే దిద్దుబాటు నీకు అసహ్యం కదా, దేవుని వాక్యం నీకు అసహ్యం కదా, దేవుని కట్టడలు నీకు అసహ్యం కదా, దేవుని మార్గములు నడుస్తా నీకు అసహ్యం. ఓ ప్రియుడా, నీ సెల్ ఫోన్ని నీ నరకానికి తీసుకెళ్ళచ్చు. చూడు, ఈరోజు అశ్లీలమైన దృశ్యాలకు నువ్వు బానిసై ఉన్నామా? బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అంటూ ఆ ఫోనుల్లో అపితతను కలిగి ఉన్నావా? దేవుని పాటలు వింటున్నావు, సినిమా పాటలు వింటున్నావు, దేవుని వాక్యం వింటున్నావు, సినిమా బొమ్మలు చూస్తున్నావు, పాప కార్యములతో హృదయం నింపుకున్నావు. నువ్వు కల్తీవాడు అయ్యా. దేవుడు అలాంటి వాడిని చూసి ఛీ దరిద్ర అంటాడంటే ఖచ్చితంగా అంటాడు. ఉంటే వెచ్చగానే ఉండు, లేకపోతే చల్లగానే ఉండు. నిలువెచ్చగా ఉన్నవాడిని ఉమ్మ వేస్తానన్నాడు ప్రభువే అన్నాడు. ఆ మాట మీరు యెహోవా దేవుడిని ఆరాధించువారా, లేకపోతే మీరు బయలుదేవతలు ఆరాధించువారా? చూడండి, నా ఘనత, నా మహిమను నేను ఎవరికి చలనమునన్నాడు దేవుడు. దేవుడు మన దేహాన్ని, మనల్ని ఆయన నివసించే స్థలముగా మనం చేసి ఉన్నాడు. నీ హృదయములో ఆయన తప్ప ఇంక ఎవరు ఉండకూడదండి. ఆయన తప్ప నీకు ఎవరు, దేనిని నువ్వు ఆరాధించకూడదు, దేనిని నువ్వు వెంబడించకూడదు. దేవుని వాక్యమును చదువు పడుకున్నావా? ఈరోజు పశ్చాత్తాపడాలి. దేవుని సన్నిధిలో దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకపోతే కూడా తప్పేనండి. దేవునికి ఇవ్వాల్సిన భయము, భయభక్తులు, దేవునికి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వకపోతే తప్పే, పాపమే. ఈరోజు మన జీవితం సరిచేసుకోవాలి. ఈరోజు దేవుని క్షమాపణ అడగాలి. ఎందుకు ఫెయిల్ అయిపోయాను, ఎందుకు నా జీవితంలో సక్సెస్ అవ్వట్లేదు, ఎందుకు నా బ్రతుకులా అంటున్నావు కదా. 100 ప్రశ్నలు వేస్తున్నావు కదా. ఆ 100 ప్రశ్నలకు పరిష్కారం ఒకటే, నువ్వు నీ జీవితంని ప్రభువుకి సమర్పించలేదన్నమాట. ఈరోజు సమర్పించు, దేవునికి సమర్పించు. దేవా, ఈరోజు నా నేత్రములు నేను నీ వాక్యముని దానించి వాడికి ఉంటానయ్యా. నీ సన్నిధిలో ప్రార్థించి వాడికి ఉంటానయ్యా. మనుషులతో కాదయ్యా నా ఆదరణ, మనుషుల సలహా నాకు వద్దయ్యా, లోక సలహాలు నాకు వద్దయ్యా. దేవా, నీ సలహా నాకు కావాలి నాయన. నీ చిత్తమును చేసి వాడికి ఉంటాను, నీ స్వరం నిండి వాడికి ఉంటానని
దేవుని మీద మీ భారమును వేయండి. ఈరోజు మీ జీవితం ప్రభు సమర్పించండి. ఈ సెల్ ఫోన్ నుంచి విడుదల పొంది దయచేసి ప్రార్థన చేసుకోకుండా, దేవుని వాక్యం చదవకుండా, ఏమండి ఎవరితో మాట్లాడద్దు, దేనిని ముట్టద్దు. ఇది ఒక ఇట్స్ రెస్పెక్ట్, ఇట్స్ వే ఆఫ్ రెస్పెక్టింగ్ గాడ్. మీరు అలా చేసి చూడండి, మీ జీవితంలో ఎంతో గొప్పగా దీవించబడతారు. దయచేసి స్థలంలోంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, అయ్యా తెలియని పాపములయ్యా మాలో మా సమయాన్ని దోచుకునేవి, మా ఆరోగ్యాన్ని దోచుకునేవి, నువ్వు ఇచ్చిన తలాంతులు, నువ్వు ఇచ్చిన అవకాశాలు దోచుకునే నాయన ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ వల్ల నాయన ఈరోజు ఎంతోమంది మేము అయ్యా నీతో సమయం గడపలేకపోతున్నామయ్యా. అయ్యా బోధకులు చెప్పిన మాటలు వింటున్నాం కానీ వ్యక్తిగతంగా ఎవరికి వారు నాయన నీ బంగార పాదములు గాయపడిన పాదం దగ్గర కూర్చొని మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నామయ్యా. అయ్యా నీ వాక్యాన్ని పఠించలేకపోతున్నాం. మా మనసంతా లోకముతో పాపముతో నిండి ఉందయ్యా. మమ్మల్ని క్షమించునాయన, మమ్మల్ని కడుగయ్యా. దేవా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏకాంతముగా ఒంటరిగా వెళ్ళి నువ్వు అయ్యా నీ తండ్రి సన్నిధిలో నువ్వు గడిపినట్లు మేము కూడా అలాంటి నాయన మా ఇతరులకి మాదిరికరమైన జీవితం మేము ఇతరులు కలిగి ఉండడానికి సహాయం చేయి దేవా. ఈరోజు నాయన ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలతో నువ్వు మాట్లాడినాంచున్నాం. నిశ్చితమైతే రేపు మళ్ళీ కలుసుకుంటాం. కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడి మీతో మాట్లాడుతుంటే మాకు తెలియపరచండి. మరి జ్ఞాపకం చేసుకోండి, దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వండి. దేవుని గౌరవించండి. ఈరోజు నువ్వు నీ సెల్ ఫోన్ని ప్రేమించినట్లు నీ దేవుని వాక్యాన్ని పట్టుకోండి. ఏమండి బతకగలుగుతారా అని అడుగుతుంటారు చాలామంది. బతకగలుగుతాం. దేవుని వాక్యం నుంచి చాలామంది ఈరోజు పాటలు పాడుతున్నామండి, కానీ నీ హృదయం శుద్ధి లేకుండా పాడితే ఏం ప్రయోజనం? కాబట్టి మీ హృదయం దేవునికి ఇవ్వండి. దేవుని వాక్యంతో మనసు నింపుకోండి. ప్రభు రాకడ వచ్చినప్పుడు మెత్తబడతాం. మరి మీ ప్రార్థన అవసరతలు దయచేసి గమనించండి. స్క్రీన్ కనబడుతున్న నెంబర్ 8939392139 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ కానీ కాల్ కానీ లేకపోతే మెసేజ్ కానీ చేయొచ్చు. మీరు చేసే ప్రతి ప్రార్థన అవసరత మేము ప్రార్థిస్తున్నాం. మరలా నేనే మీ చాలామందికి నేను జవాబిస్తున్నాను. మరి మీ చాలామంది నాతో మాట్లాడాలని ఆశిస్తున్నారు. మీరు వేరే నెంబర్లు చేస్తున్నారు, దయచేసి చేయొద్దండి. ఈ నెంబర్ మాత్రమే మీరు 8939392139 నెంబర్ మాత్రమే మీరు వాట్సాప్ కానీ వాయిస్ మెయిల్ కానీ కాల్ చేయండి, మీతో మాట్లాడతాను. అంత మాత్రం కాదు, ఈ భారమైన పరిచయలు దేవుడు మిమ్మల్ని ప్రేరేపించుంటే మీరు ఈ భారమైన పరిచయలు మీరు పాలు పొందొచ్చు. గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ద్వారంగా ఈ పరిచయలో మీరు ఇచ్చే ప్రతి కానుక ప్రభు సేవలను వాడుతున్నాం. సో దేవుడు మిమ్మల్ని ఈ ప్రేరేపించుంటే మీరు ఈ పరిచయలు విత్తచ్చు. దేవుని చిత్తమైతే రేపు కలుసుకుందాం. అంత గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.